కొత్త అయితే ఒక 5-6 వెళ్ళాం అన్నమాట. వాళ్ళందరూ నన్ను ఒగ్గీసి చూడాలి మీరు, వాళ్ళందరూ నన్ను ఒగ్గీసి ఎటో వెళ్ళిపోయారు. అప్పుడు నాకు ఏంటంటే చెన్నై అంటే ఏడు రావాలి, ఏ భాష రావాలి? తమిళం రావాలి, తెలుగు మాట్లాడరు, నాకు రాదు. ఎలాగా అక్కడ తెలుగు మాట్లాడిన ఒక్కరు కూడా లేరు. మరి అక్కడి నుంచి ఇక్కడికి ఎలా రాగలరు? నేనేటయ్యాను, తప్పిపోయాను. అప్పుడు ఏదో బాధపడి ఎలాగోలాగా వచ్చాను. మీరు ఆ విధంగా ఎక్కడైనా తప్పిపోయారా? మీ అమ్మ నాన్నతో వెళ్ళినప్పుడు కానీ వెళ్ళినప్పుడు తప్పిపోయావా? ఒకసారి చెప్పు. దాయమ్మా పర్లేదు, చెప్పు. ఎక్కడ తప్పిపోయా తెలియాలి కదా. సరే ఇది కూర్చోయితే అయితే ఆ విధంగా తప్పిపోవడం కాదు. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు కదా, ఆ విధంగా తప్పిపోయిన కుమారుడు కాదు. ఏ విధంగా చెడిపోయిన కుమారుడు. ఇగో ఎవరైతే శ్రద్ధగా ఆలకిస్తారో వారికే చాక్లెట్లు, వారికే మహేష్ బాబు నువ్వు కానీ చూడలేదు అనుకో, ఆలకించలేదు అనుకో, శ్రద్ధగా కూర్చోలేదు అనుకో, వాళ్ళకి చాక్లెట్ లేవు, బిస్కెట్ లేవు. శ్రద్ధగా ఎవరైతే కూర్చొని ఆలకిస్తారో వాళ్ళకే. అలాగుండు, ఓకేనా? అయితే ఏంటంటే తప్పిపోయిన కుమారుడు ఎలా తప్పిపోయాడంటే, ఒక తండ్రి ఉన్నాడు. ఎవరున్నారు? ఒక తండ్రికి 2 కొడుకులు. ఎంతమంది? జాగ్రత్తగా ఆలోచించాలి. మిమ్మల్ని మధ్యలో ప్రశ్న చేస్తాను, ఓకేనా? టక్కని చెప్పాలి. అన్నదే కూర్చోరా బాబు, ఈరు బాబు, ఈరు బాబు కూర్చో అనగొద్దు. నీకు అర్థమైందా? తప్పిపోయిన కుమారుడు తండ్రికి 2 కొడుకులు. 2 కొడుకులు అయితే పెద్ద కొడుకు తండ్రికి పనిలోను, వ్యవసాయంలోను, అన్ని విషయాల్లోనూ సాయం చేస్తూ ఉంటాడు. ఆలోచించారు ఎప్పుడైనా? విన్నావా? మనకు సాయం చేస్తూ ఉంటాడు. హలో, తండ్రికి సాయం చేస్తూ ఉంటాడు అన్నమాట. ఎవరు? పెద్ద కుమారుడు. చిన్న కుమారుడు కళలు కంటూ ఉంటాడు. ఏం చేస్తూ ఉంటాడు? కళలు కంటూ ఉంటాడు అనమాట. కళలు కానీ అది ఏ ఆలోచన తెలుసా? ఎక్కడికైనా వెళ్ళిపోదామా? ఏ దేశం అని వెళ్ళిపోదామా? ఏ రాష్ట్రం అని వెళ్ళిపోదామా? వాళ్ళతో ఎంజాయ్ చేద్దామా? హల్లెలూయా, వాళ్ళతో ఎంజాయ్ చేద్దామా? పాస్టర్ గారు వాళ్ళతో ఎంజాయ్ చేద్దామా? హల్లెలూయా. చూడండి, పెద్ద కుమారుడు చిన్న కుమారుడు ఎలా అంటున్నాడు? చిన్న కుమారుడు కలలు కాదు, పెద్ద కుమారుడు తండ్రి దగ్గర ఉండి ఆ వ్యవసాయంలో పనులన్నింటిలో సాయం చేస్తూ ఉంటాడు. పెద్ద కుమారుడు తండ్రి ఎలా చెప్పినా ఆ మాట ఆలోచించి వ్యవసాయంలోను, ఇంటి పనులను, మరి ఇంకెక్కడ పోటీ ఎక్కడ ఉండదు అనమాట. అన్నింటిలో సాయం ఉంటాడు. ఎవరు? పెద్ద కుమారుడు. చిన్న కుమారుడు అలా కాదు, ఏడు చేస్తాడు. చిన్న కుమారుడు కళలు కంటూ ఉంటాడు. ఎటువంటి కళలు తెలుసా? ఆ రాష్ట్రం వెళ్ళిపోదామా, ఆ దేశం వెళ్ళిపోదామా, ఎంత చేద్దామనేసి. అయితే ఆ తలంపు ఎప్పుడైతే వచ్చిందో తండ్రి దగ్గరికి వెళ్ళాడు. చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రిని, నాన్న ఆస్తులు నాకు కావాల్సిన వాట ఎట్టన్నాడు? ఇచ్చే. 2 కుమారులు కదా, 2 కుమారులకి అయితే చెరుకు రూపాయలు తండ్రి ఉన్నాడు, అంతే కదా. ఆ గేట్ ఆశ కలిగింది, నేను బయట దేశానికి వెళ్ళి ఊళ్ళో ఎంజాయ్ చేయాలి, బాగా డబ్బు సంపాదించాలి అనేసి ఆశ కలిగింది. అయితే తండ్రి దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్తాడు. నాన్న నాకు కావాల్సిన వాట నాకు ఇచ్చే అని అంటాడు. ఇచ్చే అంటే ఒక చోట ఆలకించాలి. రే పవనం, నువ్వే ఆలకించావు. మధ్యలో ప్రశ్న చేస్తాను, మీరు చెప్పాలి. చెప్పకపోతే మీకు ఏంటి ఇవ్వబడదు, ఓకేనా? అయితే చిన్న కుమారుడు ఎప్పుడైతే ఆ విధంగా ఎంతో తండ్రి బాధపడతాడు. నాయనా వద్దురా, నీకు ఇక్కడ ఏం లోటు, అన్ని బాగున్నాయి కదా అంటే తండ్రి మాట వినడు. ఇప్పుడు మనం ఏంటంటే తల్లిదండ్రులు ఆలకిస్తావా? అలాగే అది చిన్న కుమారుడు కూడా మాట వినలేదు. మాట వినపోయి సత్యం మీద
నాకు అవసరం లేదు, నేను పోతా, నా 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 కాళ్ళ మీద నేను బతకాలి, నేను చిన్నపిల్లని అనుకుంటాను ఏంటి, నాకు ఎలా బతకాలో తెలుసు అనేసి ఏం చేస్తాడు, ఆస్తిలో సగం భాగం పట్టుకెళ్ళి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి పెద్ద బంగ్లా తీసుకుంటాడు. డబ్బు ఉంది కదా, విన్నా కదా, దేవుడి స్తోత్రం. పెద్ద బంగ్లా తీసుకుంటాడు. బంగ్లా తీసుకొని ఈ ధనం ఉన్నట్టు స్నేహితులు గట్ట చూస్తారు. అక్కడ ఉన్న కొంతమంది కుర్రోళ్ళు ఈ డబ్బు గట్ట ఉంది బాగా సౌండ్ పార్టీ అని చూసి వీటితో స్నేహం చేస్తారు. ఏం చేస్తారు? స్నేహం చేస్తారు. అతనితో ఏం చేస్తారు? స్నేహం చేస్తారు. స్నేహం చేసి ఈ డబ్బల్లా ఖర్చు పెట్టేస్తాడు. ఖర్చు పెట్టేసి అందులో ముఖ్యమైన స్నేహితుడు ఒకడు ఉంటాడు. వాడికి ఏ ఆపద వచ్చినా సరే, వాళ్ళ ఇంట్లో ఏది ఆపద వచ్చినా, ఏ ఆపద వచ్చినా సరే మొత్తం డబ్బల్లా ఖర్చు పెడతాడు. ఖర్చు పెట్టి ఆలకించాలి. మధ్యలో రే చిన్న మిమ్మల్ని అడుగుతాను, మధ్యలో వీటిని తేమను రే ముందు రాదు రే తమ్ముడు, రే అర్జున అడిగి రారా, అక్కడ రారా, అక్కడికి బాగా. అయితే ఎప్పుడైతే ముఖ్య స్నేహితుడు ఉన్నాడో వాడికి ఏది ఆపద వచ్చినా సరే డబ్బులు తీసి ఇచ్చేస్తారు. అలాగే చెడు అలవాట్లన్నీ బానిస అయిపోయి డబ్బులు గట్ట అన్ని జాసా చేసేస్తారు. మొత్తం వాడి దగ్గర ఏది అయిపోతే డబ్బులన్నీ అయిపోతాయి. డబ్బులన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు వీడికి అవసరం వస్తుంది. మొత్తం ఎంత డబ్బులు అయితే ఉన్నాయో ఫ్రెండ్స్ గట్ట అందరూ ఖర్చు పెట్టేస్తాడు. చెడు అలవాట్లకి ఆటకును ఖర్చు పెట్టించిన తర్వాత వీడికి డబ్బులు లేవు. అప్పుడు రూపాయి రేట్ చేస్తాడు. ఎవరికైతే ఖర్చు పెట్టాడో వాళ్ళని డబ్బులు అడుగుతాడు. బాగా గుర్తించుకోండి మీరు కూడా. ఎవరికైతే డబ్బులు ఖర్చు పెట్టాడో చిన్న కుమారుడు స్నేహితుల్ని డబ్బులు అడుగుతాడు. డబ్బులు అడిగితే మా దగ్గర ఎక్కడ ఉన్నాయి లేవని తినేస్తారు. కానీ వీటి దగ్గర చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు. తిన్నారు, ఇంటికి కూడా పట్టుకెళ్ళారు. వీడు అవసరం వచ్చినప్పుడు అడిగితే ఏంటన్నాడు, లేవనిస్తారు. ఫోన్లే, బాధపడలేదు. కానీ వీడికంటూ ఒక ప్రథమ స్నేహితుడు ఉన్నారు కదా, ముఖ్యమైన స్నేహితుడు. ఆ స్నేహితుడి దగ్గర ఆయనకి ఆశ ఉంది. వీళ్ళు ఎవరైనా నా స్నేహితుడు ఇస్తాడు, నేను కొన్నాను ఈ డబ్బులతో ఉండి జాగ్రత్త ఖర్చు పెట్టుకొని ఉండొచ్చు అనుకుంటాడు. అయితే ఆ దగ్గరికి వెళ్ళి అడిగితే ఎవరు నువ్వు, ఎవరు నువ్వు నాకు తెలియదే, అదేంటి అది, రే రాంబాబు నేను రా శ్రీని, నీకు చాలా అవసరం వచ్చినప్పుడు 20,000 30,000 నువ్వేం తీర్చది, అన్ని విధాలుగా నీకు ఖర్చు పెట్టారు కదా, ఆల్రెడీ ఎక్కువ నీకు ఖర్చు పెట్టారు కదా అని అంటాడు చిన్న కుమారుడు. నువ్వెవరినో తెలీదు, నువ్వెవరినో తెలీదు అని అంటాడు. అప్పుడేమో ఇది హృదయము బాధపడుతుంది. బాధపడిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది, మరి ఇది ఆకలి వేస్తుంది. ఆకలి వేసిన తర్వాత ఏం చేయాలి, అప్పుడు అలాగా పొలాలకేసి వెళ్తే పని అడుగుతాడు ఒక రైతుని. పని అడిగితే పని లేదని కొంతమంది చెప్తారు. పని లేదయ్యా చూడాలి బాబు, ఏయ్ నీకు చాక్లెట్ కావాలా వద్దా, చూడాలి ఆకాశం కోసం చూస్తాను, ఇక నాకే చూడాలి, అందరు నాకే చూడాలి, నా మొహం చూడాలి. అలాగే చెప్పండి. అయితే ఎప్పుడైతే వీడు బాధపడతాడు, పని కోసం పొలాలంటే వెళ్తే వాళ్ళు పని లేదని చెప్తాడు. అయితే అలా వెళ్ళి నీరసం వచ్చారు, తినలేదు, 2 రోజులు 3 రోజులు నుంచి అన్నం లేదు. లేకపోతే అక్కడ స్నేహితులు దెబ్బేశారు. అప్పుడు ప్రథమ స్నేహితుడు ముఖ్యమైన స్నేహితుడు కూడా దెబ్బేస్తే అలా వేస్తే ఒక యజమాని దొరుకుతాడు, పందిరి యజమాని. పందిరి కాసే యజమాని దొరికితే ఆ ఏం చెప్తాడు, అయితే నా దగ్గర ఒక పని ఉంది నువ్వు చెయ్యు, అక్కడ పందిరి కాసుకో, నీకు పలానా అమౌంట్ ఇస్తానని అంటే అప్పుడు ఇది పందిరి కాయడానికి సిద్ధపడతాడు. ఇది ఎలాంటి తెలుసా, కోట్లు ఉన్నాడు. అలాంటిది ఎంత చూడు, మీరే కూడా మీ తల్లిదండ్రులు మాట వినకపోతే రే చూడు, తల్లిదండ్రులు మాట వినకపోతే ఏదవుద్ది, ఇది తండ్రి మాట వినలేదు. తండ్రి మాట వినకంట ఇప్పుడు మీరు బాగానే వింటారు, పెద్దోడు అయిపోండి, పెద్దోడు ఆస్తి నాకు ఇస్తావు ఇవ్వా, నాకు తెలిసి ఎలా బతకాలి నాకు తెలీదా ఏంటి. ఇప్పుడు మీరు ఇలాగే ఉన్నారు, మీరు ఒక 17, 18, 20 సంవత్సరాలు వచ్చాయనుకో, అప్పుడు మీరు పెద్దోడు అవుతారు. ఏంటి నాకు తెలియదు, ఏంటి నేను ఎలా బతకాలో తెలీదా, ఏం చేయాలో తెలీదా అంటారు లేదు మీరు. అలాగ అనకూడదు. వీడు అలాగ అన్నాడు. ఇలాగ అంతప్పుడు లాస్ట్ ఏంటయింది, పందిరి కోస్తుండగా వాడికి బాగా ఆకలేస్తుంది. చూడనట్టు బాగా ఆకలేస్తుంది. మహేష్ బాబు ఇట్లా
అది ఉండు, చేతి పెట్టు. అది బాగా ఆకలేస్తుంది. బాగా ఆకలేసిన తర్వాత పందిరి పొట్టు ఉంటుందా, పందిరి పొట్టు తింటాడు. పందిరి పొట్టు తింటే ఆ పందిరి వచ్చి కలబడిపోతుంది. అరే మమ్మల్ని కాసింది కాక మా పొట్టుని తింటారు అనేసి ఆ పందిరన్నీ వచ్చి ఇది మనకు కలబడిపోతాయి. అప్పుడు ఎవరు గుర్తుకొస్తారు? ఆ నాన్న గుర్తుకొస్తారు. అయ్యో మా తండ్రి దగ్గర అనేక మంది పనులు ఉన్నారే, నేను వాళ్ళ దగ్గర ఇంతకన్నా మంచి బ్రతుకుంది కదా, మా తండ్రి మాట ఆలకించలేదు అనేసి లొబ్బదుబ్బు అని బాధపడిపోతాడు. ఏం చేస్తాడు? తెగ తొక్కబడిపోతాడు. అయ్యో నాకెందుకు ఈ కర్మ, స్నేహితులు నమ్మాను అని. దీన్ని బట్టి అర్థం ఏంటి? ఎవరు నమ్మకూడదు, నమ్మవలసింది ఒక యేసయ్యని, తల్లిదండ్రులే. అర్థమైందా? దేవుడి స్తోత్రం. ఎప్పుడైతే ఇలా అయిందో బాధపడిపోతాడో, చే నాకు ఈ బతుకొద్దు, నా తండ్రి దగ్గరికి వెళ్తాను. నా తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత క్షమించినా పర్వాలేదు, క్షమించకపోయినా పర్వాలేదు. అర్థమైందా? క్షమించినా పర్వాలేదు, క్షమించకపోయినా పర్వాలేదు, కానీ ఒక పనివాడిగా జాయిన్ అవుతాను, పని చేస్తూ అక్కడ బతుకుతాను. ఈ బతుకు నాకు వద్దనేసి అది గేట్ వచ్చింది, గుణపత్రం వచ్చింది. గుణపాఠం వచ్చింది. ఎవరికి వచ్చింది? చిన్న కుమారుడికి బుద్ధి వచ్చింది. వస్తే అప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళడానికి నిర్ణయించుకోండు. వెళ్ళాడు. వెళ్తుంటే మధ్యలో ఆకలి కదా, ఆకలి మీద వెళ్తుంటే నేత వచ్చేస్తుంది చాలా దూరం. వెళ్తే ఒక ఇల్లు వచ్చింది. అమ్మా తినడానికి ఏమైనా ఉందా అని అడిగారు. ఏమని అడిగారు? చెప్పాలి మీ చేత్తో అమ్మ తినడానికి ఏమైనా ఉందా అంటే వాళ్ళ దగ్గర ఉన్న రెండు రొట్లు ఇస్తే అవి తీసుకొని తినుకొని అలా వస్తే ఒక కొండ ఎక్కాడు. ఎక్కడికి వచ్చాడు? ఆ కొండ మీద నుంచి చూస్తుంటే వాళ్ళ పొలాలు గట్ట పచ్చగా ఉన్నాయి. అక్కడికి వెళ్దామని వచ్చాడు. భయం వేసేస్తుంది, నా తండ్రి ఏంటనేస్తాడనేసి భయం వేస్తే ఆ కొండ మీద చూస్తే యాస్త్రి గట్ట ఎలా ఉందో తెలుసా? ఈ డబల్ అయిపోయి ఆ పచ్చగా ఉండి ఆ చాలా సమృద్ధిగా ఉన్నాయి. వీడికి డౌట్ వస్తుంది, ఇంత డెవలప్మెంట్ ఎలాగొచ్చింది, బాగా మా అన్నయ్యను మా నాన్నను బాగా డెవలప్మెంట్ చేశారు, నన్ను స్వీకరిస్తారో నన్ను అంగీకరిస్తారో లేదా అనుకొని అప్పుడు సర్లే ఎందుకని మంచిది అనేసి డౌట్ మీద వెళ్తున్నాడు. డౌట్ మీద ఎలా వెళ్తుంటే రే సూర్యబాబు అక్కడ నిలబడ ఇంకా అక్కడ నిలబడి. అతను ఎవరు? సూర్యబాబు కాదు, తండ్రి. ఎవరతను? నేను చిన్న కుమారుడిని. నేనేంటి ఆగంగా ఉన్నాను. ఇలా వెళ్తే టెన్షన్, నన్ను యాక్సెప్ట్ చేస్తారో చేయరు, నన్ను చేర్చుకుంటారు చేయరు. అయినా సరే తండ్రి ఏం చేశాడు? కుమారుని చూడగానే ఇది అనుకుంది ఒకటి, కుమారుని చూడగానే రావాలి పరిగెట్టి వచ్చి పట్టేదండి. ఇలా పట్టేశాడు. అతను నా తండ్రి, నేను కుమారుని పట్టేసి ముద్దులెట్టేసి కౌగులించుకొని ఏడుస్తాను. తండ్రి కూర్చోమా, థ్యాంక్ యూ. అతగా తండ్రి ఏం చేస్తాడు? ఏడుస్తాడు. ఈడేటనుకోండు, అయ్యో నేను చెడిపోయాను, హాస్పిటల్లోకి వెళ్ళిపోను, ఇక్కడ మా నాన్న క్షమించడు అనేసి ఈయన అనుకుంటాడు. కానీ తండ్రి ప్రేమ అలాంటిది కాదు, తల్లి ప్రేమ అలాంటిది కాదు. అందుకే మీకు చెప్పాను ఒకసారి, తల్లిని కానీ తండ్రిని కానీ వేరు చూడకూడదు. తల్లిదండ్రులు ఒక పనిలో ఉండాలి. మాకు చాలా మంది ఏం చేస్తారంటే నాకు తల్లి అంటే ఇష్టం, మా తల్లి ఇష్టం లేదు, తప్పది. ఒక అర్థంగా మా నాన్న అంటే ఇష్టం, మా అమ్మ ఇష్టం లేదు, తప్పది. ఇద్దరు మనం సమానంగా చూడాలి. నీకు అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ తండ్రి ఏం చేశాడు? తండ్రి అర్థమైందా? తండ్రి క్షమించాడు. తండ్రి మనసు అలాంటిది. భూలోకంలో నుండి మన తండ్రి ఎలా ప్రేమిస్తే పరలోకపు తండ్రి యేసయ్య మనల్ని ఎలా క్షమిస్తాడు? హల్లెలూయా. అందుకని అప్పుడు ఇతనికి మంచి విందు, డప్పులు, డోలకులు, మొత్తం వాయిద్యాలు, ఒక గేదెని ఆవు దోడని పోయించాడు అనమాట. దేవుడి స్తోత్రం. అందులో మీకు ఏటి నీతి తెలిసిందమ్మా? నీతి, దేవుడి నీతి ఏటి తెలిసింది మీకు?
రా రా ఇక్కడ రా అమ్మా. రమ్మన్నప్పుడు టక్కన రావాలి. రావాలి తెలీదు రావాలమ్మా. ఎక్కువ సిగ్గుపడకూడదు. ఏంటి నీకు అర్థమైందో నీకు అర్థమైనట్టుగా రెండు మూడు చెప్పాలి. చెప్పమ్మా. చెప్పాను అరవలేదమ్మా. చెప్పు నేను చెప్పన్నా. తల్లిదండ్రుల మాట ఎప్పుడు అది తప్పకూడదు. ఇంకా చిన్న కుమారుడు ఎలా మారి చెప్పు. చిన్న కుమారుడు లాస్ట్ కి తన డబ్బు అంతా స్నేహితులు లాక్కున్నాడు. లాస్ట్ కి అతనికి సహాయం పడినప్పుడు స్నేహితుల కాడికి వెళ్ళాడంటే వాళ్ళు లేదని సార్ అప్పుడు అలా తెచ్చడల్లా సిగ్గుపడకూడదమ్మా. ఇదిగో ఇప్పుడు చూడండి ఆడపిల్లలైనా మగవాళ్ళైనా సరే సిగ్గుపడకూడదు. అర్థంగా చెల్లి ఏం పేరు మన పేరు లీలావతికి ఒకసారి తప్పటి గొడవలు పెట్టారుగా కొడాలి అది అలా రావాలి. అడిగినప్పుడు చాలా బాగా చెప్పింది. ఆ చెల్లి శ్రద్ధగా ఆలకించింది. ఎలాగ ఆలకించింది? శ్రద్ధగా ఆలకించి అన్ని చెప్పవసరం లేదు. ఏవైతే ముఖ్యమైన విషయాలు ఉన్నాయో ఆ ముఖ్యమైన విషయాలు రెండు మాటలు మాట్లాడింది. కూడా చెల్లికి తప్పడం కూడా హల్లెలూయా. అలాగే రెండో పాఠంగా ఒకటి నేర్చుకుందాం. ఆలకించావా? అయిపోయిందా? చాలా దేవుని స్తోత్రం.